ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. కాస్త జలుబు చేసి గొంతు కొంచెం అసౌకర్యంగా ఉంది, క్షమించాలి భక్తులంతా. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందు సాధువాదాలు. నిన్న మనం 17వ ఎపిసోడ్లో దేవేంద్రుడు ఏ విధంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొంది 3 లోకాలని ఆక్రమించినటువంటి దంభుడు అనేటువంటి రాక్షసుణ్ణి, జంభుడు అనేటువంటి రాక్షసుణ్ణి తన సైన్యంతో పాటు వధించి మళ్ళీ త్రిలోకాల యొక్క ఆధిపత్యాన్ని పొందాడు అనేటువంటి కథంతా కూడా మనం చెప్పుకున్నాం. ఈ కథంతా కార్తవీర్యార్జునుడికి ఆయన గురువైనటువంటి గర్గాచార్యుడు చెప్పాడు. ఈరోజు 18వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. దీంట్లో మనం మన కార్తవీర్యార్జునుడు చేసినటువంటి దత్తోపాసన గురించి చెప్పుకుందాం. కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైనటువంటి గర్గ మహాముని వద్ద ఒక సుముహూర్తం పెట్టించుకొని తమ యొక్క మంత్రి పురోహితులైనటువంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులు అందుకొని రాజ్య బాధ్యతలని మంత్రులకు అప్పగించి ఇక సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. దత్తాశ్రమం చేరుకున్నాడు. అక్కడ నిరాడంబరమైన వేషధారణతోటి ఒంటరిగా పాదచారి అయి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. అంటే సాధన చేయాలి అనుకునే సాధకుడు మంది మార్బలం ఇవంతా వెంట పెట్టుకొని వెళ్ళకూడదు. అందుకని అలా చేశాడు. అక్కడ మణిశిలా పీఠం మీద మదవతి మధుపాన గోష్ఠిలో ఓలలాడుతూ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించాడు. అక్కడికి వెళ్ళి తన ప్రవర చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ప్రవర అని మనం చెప్పుకుంటాం. మనం ఏ గోత్రంలో పుట్టామో ఆ వివరాలన్నీ చెప్పేది ప్రవర అంటాం. బ్రాహ్మణులందరికీ ప్రవర అనేది అందరికీ తెలుసు. దత్తస్వామి ఒక వింతైనటువంటి చిరునవ్వు విసిరాడు. కార్తవీర్యార్జునుడి యొక్క మనస్సు కుదుటపడింది. స్వామి మళ్ళీ నమస్కరిస్తూ ఉన్నాడు స్వామికి. ఓ, దత్తాత్రేయ స్వామి తన రాకను గమనించాడు అని, తాను అనుమతింపబడ్డాడు అని కూడా సంబరపడ్డాడు. తన జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయాడు. కొంతసేపటికి అలజడి తగ్గింది, అనుమానాలు తొలగిపోయినాయి. అటువంటి మనస్సుతోటి క్రమక్రమంగా ధైర్యం కూడగొట్టుకొని దత్తాత్రేయ స్వామికి దగ్గరగా వెళ్ళాడు. దత్తస్వామి పాదాలు తన చొట్ట చేతులతో ఒత్తుతూ నేల మీద చతికిలబడి కూర్చున్నాడు. రాజులు ఏనాడు అలా కూర్చోరు. ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటారు, బంగారపు సింహాసనం మీద. కాసేపటికి దత్తయోగి చేతిలో మధుపాత్ర ఖాళీ అవడంతో తానే లేచి వెళ్లి అందులో మధువును నింపి తెచ్చాడు. బంగారపు పళ్ళాలలో ఉన్నటువంటి మధురమైనటువంటి పండ్లని, మంచి పదార్థాలని అదను కనిపెట్టి స్వామివారికి అందిస్తున్నాడు. క్రమక్రమంగా స్వామివారి యొక్క దినచర్యలో, స్వామి యొక్క పరిచారక గణంలో కార్తవీర్యార్జునుడు ఒక భాగస్వామి అయినాడు. సేవించుకుంటూ ఉన్నాడు. ఉదయం పూట పండ్లు పుష్పాలు సమకూరుస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం పూట
చందనం సిద్ధం చేస్తున్నాడు. తన చొట్ట చేతులతోనే అరగదీస్తున్నాడు కష్టపడి. సాయంకాలం మంటపాలను వివిధ రకాల పూలతోటి అలంకరిస్తూ ఉన్నాడు. మిగతా పనులన్నీ చేయడం, ఇవన్నీ కూడా తానే చేస్తున్నాడు స్వయంగా. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లుగా సిద్ధం చేసి పెడుతున్నాడు. తానే దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తున్నాడు. అలాగే స్వామి యొక్క భుక్త శేషాన్ని కళ్ళకద్దుకొని భక్తితోటి తాను భోజనం చేస్తున్నాడు. అవిటి చేతులతో ఇంత చేస్తుంటే స్వామి యొక్క పరిచారక గణం చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే, మనము ఉన్నాము, స్వామి పట్ల భక్తి అంటే ఇది అని కొంతమంది మెచ్చుకుంటున్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా నిన్న మొన్న దగ్గరైనటువంటి వీడు దత్తస్వామికి సన్నిహితుడు, ఆంతరంగికుడు అవుతున్నాడే అని మన కొంతమంది లోపల లోపల అసూయపడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు సూటిపోటి మాటలు అంటున్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేవి పట్టించుకోవటంలా నిజమైనటువంటి భక్తితోటి రాత్రి పగళ్ళు స్వామివారిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ సేవలు చేస్తున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చున్నటువంటి మణిశిల మీద ఒక మెత్తటి పరుపుని సర్దుతూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. దత్తస్వామి యొక్క పృష్ఠభాగం బాధ కలగకుండా ఉండాలి అని, ఆ మహాత్ముడు సుఖంగా కూర్చోవాలి అని, సౌకర్యవంతంగా ఉండాలి అని ఆ మెత్తటి పక్కన సర్దుతున్నాడు. ఆ కూర్చున్నప్పుడు వెనక భాగం నొప్పి పుట్టకూడదు కదా. ఆ సమయంలో దత్తస్వామి పృష్ఠభాగం నుండి అపాన వాయువు బయటకు వచ్చింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యార్జునుడి యొక్క 2 చొట్ట చేతులు మాడిపోయినాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి, మంట, ఈ రెండిటితోటి మూలుగుతూ ఉన్నాడు కార్తవీర్యుడు. బాధతో మెలికలు తిరిగిపోతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా, అయ్యయ్యో, ఎంత ప్రమాదం జరిగింది? కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలికి పోయినట్టుంది పరిస్థితి నీకు. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తున్నావు. నీ ఉన్న చొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావు. చూశావా ఏమైందో? ఉన్న చేతులు 2 కాలిపోయినాయి, ఊడిపోయినాయి. ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ఆశించినట్టు లేదా నీకు చెప్పిన వాళ్ళు అనుకున్నట్లు నేనేమి అద్భుతమైనటువంటి దివ్యశక్తులు కలిగిన వాణ్ణి కాదు. కేవలం సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా ప్రతిరోజు నా దినచర్య. నేను స్త్రీలోలుణ్ణి, భోగలాలసుణ్ణి, ఎవరికి అందనటువంటి వాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. రాజకుమారుడివి నీవు భోగభాగ్యాలకు దూరమైపోయి ఇన్ని అవస్థలు పడుతున్నావు. వెర్రివాడా, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని సేవించుకుంటే చొట్ట చేతులు బాగుపడతాయా? అయిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు. ఎవరైనా శక్తివంతుణ్ణి ఆశ్రయించి నువ్వు కోరుకునే వరాలు పొందు, వెళ్ళు అన్నాడు. కార్తవీర్యుడు బయలుదేరే ముందే గర్గమహాముని చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చినాయి. దత్తుడు ఇంద్రాది దేవతలని ఏ విధంగా పరీక్షించాడో ఆ కథంతా గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు పెట్టినటువంటి కఠిన పరీక్ష. అంటే స్వామి ఇక నన్ను అనుగ్రహించబోతున్నాడు అన్నమాట. ఇందులో గనక నేను నెగ్గితే నా కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనతోటి కార్తవీర్యుడికి ధైర్యం వచ్చింది. దత్తస్వామితో అంటున్నాడు, ఓ దత్తయోగీంద్ర, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమని నేను విన్నాను, నేను నమ్ముతున్నాను కూడా. ఈ తల్లి కలుముల తల్లి, కల్పవల్లి, సాక్షాత్తు మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవలు చేస్తున్న పరిచారక గణం అంతా కూడా గంధర్వులు. వీళ్లతో సహవాసం, మీ సేవా భాగ్యం నాకు జన్మ జన్మల తపఫలం. ఈ రాజభోగాలు అనుభవించానే ఇప్పటిదాకా. ఆ రాజభోగాలు దీనికి సాటిరావు.
స్వామి, నువ్వు కఠినమైన పరీక్షలు పెడతావని విన్నాను. నీ మాయలు కళ్ళారా చూశాను. ఇంద్రాది దేవతలకే అర్థం కాలేదు నీ మాయలు. సామాన్యుణ్ణి అటువంటి నీ మాయలను అర్థం చేసుకోవటం, నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గటం సాధ్యమయ్యే పనేనా నాకు? స్వామి, నువ్వు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ణి, చొట్ట చేతుల వాడిని ఇంతగా కఠినమైన పరీక్షలకు గురి చేయడం భావ్యంగా ఉందా స్వామి? నువ్వే నన్ను మోసం చేస్తే నాకు దిక్కెవరు? నన్ను రక్షించేదెవరు? పోనీలే, పరీక్షించు. నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. 2 చేతులే కాదు, 2 కాళ్ళు పోయినా పర్వాలేదు. చివరికి నా ప్రాణాలు పోయినా నాకు ఇబ్బంది లేదు. నీ సేవ మాత్రం విడిచిపెట్టను, నీ సన్నిధిని విడిచిపెట్టను. అవతలకు పొమ్మని మాత్రం నన్ను ఆజ్ఞాపించద్దు స్వామి. అదే 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. కాళ్ళు పట్టుకోవడానికి స్వామివారివి చేతులు లేవు. కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. అందుకని దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు అతడి యొక్క అచంచలమైన భక్తికి. కావాల్సింది అదే ఎవరికైనా. నాయనా కార్తవీర్య, లే, నీ భక్తికి నేను సంతోషపడ్డాను, నీ జ్ఞానానికి నేను ఆనందపడుతూ ఉన్నాను, నువ్వు చేసినటువంటి సేవలకి సంతృప్తి పడ్డాను. లేచి నీకు కావాల్సినటువంటి వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్న. అప్పుడు స్వామి అనఘాసమేతుడైనటువంటి నన్ను సేవించిన వాళ్ళకి, నాకు మృష్టాన్న మధ్య మాంసాదులు నివేదనలు చేసిన వాళ్ళకి, వీణా వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించినటువంటి వాళ్ళకి, వేద శాస్త్ర పండితులను సత్కరించే వాళ్ళకి, వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ నేను తీరుస్తా. పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనధాన్య భోగ భాగ్య సమృద్ధిని, ఆయురారోగ్యాలను తనివిదీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించి అవమానించే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అణిచిపారేస్తాను. ఓ కార్తవీర్జన, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేం వరాలు కావాలో నిస్సందేహంగా కోరుకో. వెంటనే నువ్వు కోరిన వరాలన్నీ నేను ఇస్తా అన్నాడు దత్తాత్రేయ స్వామి. కార్తవీర్యార్జునుడు మనస్సులో, కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆహా, కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు. స్వామి వైపు సవినీయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న మంద్రస్వరంతో ఇలా అంటున్నాడు. ఓ దత్తదేవ, ఈ రోజున నా జన్మ ధన్యమైంది. మీ యొక్క దివ్య అనుగ్రహానికి నేను పాత్రుణ్ణయ్యాను. ఇంతకంటే నేను కోరుకోవలసిందేముంది? అయినా మీరు ఆజ్ఞాపించారు కాబట్టి నేను కోరుకుంటున్నాను. నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకని? నా మీద బాధ్యత ఉన్నది, రాజ్యం పరిపాలించాలి. నేను ఉత్తరాధికారిని. నేను చేసే ప్రజాపాలనలో ధర్మం, అర్థం ఈ 2 వృద్ధి పొందేటట్లు వరం కావాలి. అలాగే ఎదుటి వారి యొక్క ఆలోచనలు నాకు తెలిసిపోవాలి. పుణ్య పాప సుఖ దుఃఖాలు, చూడండి ఎంత పెద్ద లిస్టు చదివాడో వరాలు. పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం, ఇటువంటి ద్వంద్వాలను తెలుసుకునే ప్రజ్ఞ నాకు కలగాలి. అలాగే నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నాకు 1000 చేతులు రావాలి, 1000 బాహువులు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం కావాలి. పర్వతాల మీద, ఆకాశంలో, సముద్రం మీద, భూమి మీద, పాతాళంలో నిరాటంకంగా సంచరించగలిగే శక్తి నాకు కావాలి. నాకంటే గొప్పవాడు, ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి చేతిలోనే నేను మరణించాలి.
నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవాళ్ళు లభించాలి. గొప్ప గొప్ప అతిథులు నిత్యము నాకు లభించాలి, మా ఇంటికి రావాలి. సంపదలు అక్షయంగా ఉండాలి. నాకు నన్ను స్మరిస్తే చాలు ప్రజలకి పోయినటువంటి వస్తువులన్నీ దొరకాలి. అందుకని అప్పటి నుంచే ఈ కార్తవీర్యార్జున శ్లోకం ఒకటి ప్రసిద్ధికి ఎక్కింది. నష్టద్రవ్య లాభం అంటారు దాన్ని. నీ పట్ల నిశ్చలమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి నా మనస్సులో నిలబడాలి. ఇవన్నీ నాకు అనుగ్రహించు దేవా అన్నాడు. కార్తవీర్యుడి యొక్క కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తథాస్తు అన్నాడు. ఓ రాజా, నా అనుగ్రహం వల్ల నువ్వు చక్రవర్తి అవుతావు, వెళ్ళు. అప్పుడు కార్తవీర్యుడు పరమానందంతో తన చేతులు చూసుకున్నాడు. ఇందాక కాలిపోయినాయి కదా అపాన వాయువు వల్ల, ఆ చొట్ట చేతుల స్థానంలో, కాలిపోయిన చేతుల స్థానంలో బలమైనటువంటి దృఢమైనటువంటి చేతులు మొలిచినాయి. సంవత్సరాల తరబడి సేవ చేసి అలిసిపోయినటువంటి శరీరం వింతైనటువంటి కాంతితో వెలిగిపోతూ ఉంది. శరీరం వజ్ర సన్నిభం అయిపోయింది. తృప్తిగా శరీరం అంతా చూసుకున్నాడు. ఆనందంతో మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామివారికి. ఇక దత్తస్వామి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు. రాజధాని మాహిష్మతీపురం చేరుకున్నాడు. పౌరులు, జానపదులు, సామంతులు, దండనాయకులు, మంత్రులు, కవులు, పండితులు, వైతాళికులు అందరూ కూడా పట్టాభిషేకం చేశారు కలిసి. అప్పుడు దేవతలు, గంధర్వులు, అప్సరసులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్లే స్వయంగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. గురువర్యుడైనటువంటి దత్తప్రభువు యొక్క మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి పొందుతూ ఉన్నాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కార్తవీర్యార్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవ్వరూ ఏ ఆయుధం కూడా చేపట్టకూడదు. అలా ఎవడైనా ఆయుధం పట్టుకుంటే అతన్ని పరహింసా పరాయణుడిగా గుర్తించి శిక్షిస్తాను. దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం కూడా అమలు చేశాడు. అంతే, ఆ క్షణం నుండి అతడి రాజ్యంలో ఎవ్వడు కూడా ఆయుధం పట్టుకోలే. అలాగే గ్రామ పరిపాలన, భూపరిపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తం తానే చూసుకుంటున్నాడు. చెప్పేశాడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకోండి, నేను వచ్చేస్తా. మీరందరూ నన్నే పూజించండి, నేను దత్తుణ్ణి పూజిస్తా. ఇది అతని ఉద్దేశం. ప్రజలకి దొంగల భయం గాని, పాముల భయం గాని, అగ్ని భయం గాని, శత్రు భయం గాని లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే కార్తవీర్యార్జునుణ్ణి స్మరించుకుంటే చాలు, స్వయంగా తాను ప్రత్యక్షమై వాళ్ళ యొక్క ఆపదలు తొలగిస్తూ ఉన్నాడు. వాళ్ళకు కావలసినటువంటి సంపదిస్తున్నాడు. ఇప్పుడు కూతురు పెళ్లి అనుకుంటాడు, వెంటనే తలుచుకుంటే చాలు, ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చేస్తాడు. అలాగే కార్తవీర్యార్జునుడి యొక్క స్మరణ మాత్రం చేత పోయినటువంటి వస్తువులు దొరుకుతున్నాయి. ప్రజలందరూ హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యాలతోటి వర్ధిల్లుతూ ఉన్నారు. గొప్ప దక్షిణలతోటి యజ్ఞయాగాది క్రతువులన్నీ మహావైభవంగా జరిపిస్తున్నాడు. ప్రధానంగా దత్తయాగాలు ఎక్కువగా జరిపిస్తున్నాడు. ఈ మధ్యనే నేను నాగోల్లో హైదరాబాద్ 5 రోజుల పాటు పాంచాన్నిక దీక్షతోటి బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారు, వారి పుత్రుడైనటువంటి మాకు పుత్రతుల్యుడు ఆ పిల్లవాడు ఫణీంద్ర చక్కగా చేశారు. నన్ను కూడా పిలిచారు. గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. అక్కడ దత్తాత్రేయ వైభవం చెప్పటం, దశమస్కంధం ఒక 3 రోజులు చెప్పటం నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. అలాగే ఇక్కడ కూడా దత్తప్రభువు యొక్క యజ్ఞాలు, విష్ణుయాగాలు అన్నీ చేస్తూ ఉన్నాడు రాజుగారు.
ఆ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి భూరి దక్షిణలు ఇస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తున్నాడు. కార్తవీర్యార్జునుడి యొక్క ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలని, ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసినటువంటి అంగిరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడంత రాజు మరొకడు లేడని ఘంటాపథంగా ప్రకటించాడు. అంగిరసుడు బ్రహ్మమానస పుత్రుడు. దత్తస్వామి తనకు వరాలు ఇచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఏటేటా జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా దత్తపూజ మహోత్సవాలు జరిపిస్తూ ఉన్నాడు రాజ్యంలో. వీటిలో ప్రజలంతా భక్తి శ్రద్ధలతోటి పాల్గొనేటట్టు చేస్తూ ఉన్నాడు. అతడి యొక్క చేష్టలు చిత్రంగా ఉంటూ ఉన్నాయి. ఏది కార్తవీర్యార్జునుడు ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనానికి వెళ్ళిపోతాడు. సఖ్యాద్రి పర్వతానికి నమస్కారం చేసుకుని వెంటనే మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకని? ఆకాశగమన శక్తి ఇచ్చాడుగా స్వామి. ఒక్కొక్క రోజున అక్కడే ఉండిపోతాడు. ధర్మశాస్త్రాలు, యోగ విద్యలు పండితులతో చెప్పించుకుంటాడు, వింటూ ఉంటాడు. ఆ పండితులని, బ్రాహ్మణులని బహుదా సేవిస్తూ ఉన్నాడు. వాళ్ళని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. దత్తుడి గురించి తాను ఏమేమి విన్నాడో అవన్నీ తన ప్రజలకి చెప్తూ ఉంటాడు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు తన అంతఃపుర కాంతలతో కలిసి రేవా నదిలో క్రీడిస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతడికి ఒక వింత ఆలోచన వచ్చింది. తనలో నుండి సహస్ర బాహువులని ఆవిర్భావం చేసుకున్నాడు. 1000 చేతులు రావాలన్నాడు. వెంటనే రేవా నదిని అడ్డగించాడు. రేవా అన్నా నర్మదా అన్నా ఒకటే. ఒక పక్క 500 చేతులు పెట్టాడు, రెండో పక్క 500 చేతులు పెట్టాడు. మధ్యలో తానుండి రేవా నదికి ఒక ఆనకట్ట కట్టినట్టు కట్టేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు పోవటంలా. నీరంతా వెనక్కి తన్నింది. ఆ వెనక్కి తన్నినటువంటి నీరు ప్రవాహంగా వచ్చి ఒక మహాత్ముడు సైకతలింగాన్ని చేసి పూజించుకుంటుంటే అదంతా కూడా ముంచిపారేసింది నర్మదా నది. మరి ఆ మహానుభావుడు ఎవరు? మరి ఆ మహానుభావుడు ఏం చేశాడు? దీనికి ప్రతిక్రియ? ఇటువంటి విశేషాలన్నీ తెలియాలంటే రేపటిదాకా మనం ఎదురు చూడాల్సిందే. అంతవరకు మీ దగ్గర సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.